ఎండాకాలం వచ్చేసిందంటే మొదలైపోతుంది కదా, వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ అవ్వడం, చాలామంది తొందరగా అలసిపోతుంటారు. వీటన్నిటికీ చిన్న సొల్యూషన్ ఉంది. వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్ అవ్వకుండా అమృతం లాంటి ఒక మంచి పానీయం ఉంది. చాలా సింపుల్ అన్నమాట. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కూర్చిక పానీయం అంటారు. చాలా అంటే చాలా హెల్దీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మామూలుగా ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా మీరే రకమైన డ్రింక్స్ తాగుతుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. ఇప్పుడు కూర్చిక పానీయం అంటే వడదెబ్బ తగలకుండా చూసి ఇమ్యూనిటీని పెంచే అమృతం లాంటి సమ్మర్ డ్రింక్ తయారు చేయడం చూద్దాం. ఈ మజ్జిగ కోసం మనం ముందుగా ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 20 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకున్నాను. ఈ ధనియాలని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనము ధనియాలు ఎన్ని తీసుకున్నామో అదే క్వాంటిటీలో, అంటే 20 గ్రామ్స్ ధనియాలు తీసుకుంటే 20 గ్రామ్స్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్రని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ నల్లగా అయ్యే వరకు వేయించొద్దండి, చేదు వచ్చేస్తుంది. తర్వాత ఈ జీలకర్రని ధనియాలని చల్లారనివ్వాలి. ఇది శొంఠి అండి. మనం ధనియాలు జీలకర్ర ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో శొంఠి కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. శొంఠి కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోకుండా నల్లగొట్టి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వీటితో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కానీ ఇంకా హెల్తీగా కావాలనుకుంటే సైంధవ లవణం కానీ వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కావాలంటే సాల్ట్ ఇప్పుడు స్కిప్ చేసుకొని డైరెక్ట్ మజ్జిగలో కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా 8 కంటైనర్లో పెట్టుకుంటే మనకు కావలసినప్పుడల్లా ఈ పొడి కలుపుకొని తాగొచ్చు. ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ చేద్దాము. నేను 1 గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు అయితే మంచిదండి. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మన చాయిస్ అండి ఇది. 1 కప్పు పెరుగుకి 1.5 కప్ అయినా పోసుకోవచ్చు, 2 కప్స్ అయినా పోసుకోవచ్చు. లేదా ఇంకా పల్చగా తాగాలి అనుకుంటే 2.5 కప్స్ కూడా పోసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కావాల్సినంత వేసుకోవచ్చు అండి, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, బాగా మిక్స్ చేసుకుని తాగేసేయడమే. నిజంగా అమృతం లాంటి పానీయం అండి ఇది. వడదెబ్బకి మాత్రం బాగా పనిచేస్తుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. డిహైడ్రేషన్కి, అజీర్తికి బాగా పనిచేస్తుంది. ఎండలోంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇంకా ఇంతకన్నా మంచి డ్రింక్ దొరకదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.